నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, మీలో ఎవరైనా ఎప్పుడైనా తత్వము అనే మాట విన్నారండి? చాలాసార్లు మనకి తాహసపడుతూ ఉంటుంది ఈ మాట. ఏంటి? తత్వము. ఫర్ ఎగ్జాంపుల్ మానవ తత్వము అంటాం, మానవత్వం. దైవతత్వాన్ని దైవత్వము అంటాం. అంటే మానవుల్లో ఉన్నటువంటి లక్షణాన్ని ఏమని అంటామంటే మానవత్వము అని, అదే మానవతత్వం అని. అదేవిధంగా దేవుల్లో ఉన్నటువంటి లక్షణాన్ని దైవత్వము లేక దైవతత్వము అని అంటాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు వారు మొదటి శతాబ్దంలో ఒక తత్వాన్ని గురించి ఆనాడు ఉన్నటువంటి యూదులకు బోధించారు. ఆ తత్వం గురించి ఏమిటి అనేదే ఈరోజు నా ప్రసంగం. దానికి సంబంధించినటువంటి వాక్య భాగం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. ఒకరు చదవండి అమ్మా. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల తోపుతోనూ, చూడండి పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, అజితేంద్ర తత్వంతోనూ నిండి ఉన్నవి. ఇది బాగా చదువుకున్నటువంటి వాక్య భాగం అండి. అంటే ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు వారు గిన్నెని ఎలా తోముతున్నారంటండి? వెలుపులే తోముతున్నారంట. కానీ లోపల వారు ఆ గిన్నెని శుద్ధి చేయడం లేదంట. ఏమిటి ఆ గిన్నె? హృదయం అనే గిన్నె. మనం అందరూ కూడా పాలువాడు వస్తే పాలు పోయించుకుంటాం. ఆ పాలు పోయించుకునేటువంటి క్రమంలో ఆ పాత్రని లోపల శుద్ధి చేయడం ముఖ్యమా, బయట శుద్ధి చేయడం ముఖ్యమా? ఈ శరీరం బయటికి కనపడేది. ఈ శరీరం అనేది ఏంటండి? దీనికి ఎన్ని మరుగులు దిద్దుకున్నా సరే, ఎంత అందంగా అలంకరించినా సరే, ఏదో ఒక నాటికి మట్టిలో కలిసిపోవలసిందే. దీని గురించే మనం ఎన్ని చేస్తామండి? చాలా చేస్తాం లేదా? చేస్తాం. ఈ శరీరానికి మెరుగులు దిద్దుకోవడానికి మనం పడని ప్రయాసం అంటూ కూడా ఏమీ లేదు. ఆ విధంగా ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యుల్ని క్రీస్తు వారు ఉద్దేశించి ఏమన్నారంటే, మీరు బయటికి చాలా చక్కగా ఉంటున్నారు, నియమాలన్నీ కూడా పాటిస్తున్నారు, కానీ మీలో ఏం లేదంటే హృదయ శుద్ధి లేదు. మీ హృదయము దేనితో నిండి ఉంది అని చెబుతూ ఒక పదాన్ని పలికారు ఆయన. తోపుతోనూ అజితేంద్రియ తత్వంతోనూ నిండి ఉన్నది. ఏమిటండి అజితేంద్రియత్వం అంటే? ఎప్పుడైనా ఆలోచించారండి? చాలాసార్లు చదివాం కదా. అజితేంద్రియత్వం అంటే ఏంటి? లేకపోతే అజితేంద్రియ తత్వం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసండి? ప్రభునందు ప్రియులారా, గమనించండి. అజితేంద్రియము అంటే ఇంద్రియము అని అర్థం అండి. ఇంద్రియము అంటే దేవుడు మనకి పంచేంద్రియాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? పంచేంద్రియములు. ఏంటి పంచేంద్రియములు? చెప్పాలండి. ఇది 1వ తరగతి పాఠం అనుకుని చెప్పండి. పోనీ 1వ తరగతిలోనే 2వ తరగతిలోనే ఈ పాఠం ఉంటుంది పంచేంద్రియాల గురించి. 5 సెన్సర్స్.
కళ్ళు, ముక్కు, నోరు, అయ్యే చెప్తున్నారు. ఫస్ట్ ముక్కు అండి, నోరు, కళ్ళు, చెవులు, ఇంకోటి బుర్ర, ఏంటండి చర్మము. ఇవి పంచేంద్రియములు. ఇంద్రియములు అంటే ఏంటండి? దేవుడు మనకు కలుగు చేసినటువంటి 5 ఇంద్రియాలు పంచేంద్రియాలు. మరి అజితేంద్రియత్వం అంటే అర్థం ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, ఈ పంచేంద్రియాల్ని నిగ్రహించుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అజితేంద్రియులు. అర్థమైందండి? ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించుకోలేనటువంటి వారందరూ కూడా అజితేంద్రియులు. ఈ 5 ఇంద్రియాలు నిగ్రహించుకోకపోవడమే అజితేంద్రియ తత్వము, లేకపోతే అజితేంద్రియత్వము. ఇప్పుడు ఇక్కడ శాస్త్రులు పరిసయ్యుల యొక్క గిన్నె లేకపోతే హృదయము దేనితో నిండి ఉందంటండి? అజితేంద్రియత్వంతో నిండి ఉందంట. అర్థమైందండి? అజితేంద్రియత్వం అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోవడమే అజితేంద్రియత్వము. ఇటువంటి వారి గురించి బైబిల్ మరొక మాట చెప్పిందండి. అంచె దినముల్లో మనుషుల యొక్క నడవడిక లేకపోతే మనుషుల యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ అక్కడ కూడా ఈ అజితేంద్రియ తత్వము అనే పదం ప్రయోగించబడిందండి బైబిల్లో. ఈ అజితేంద్రియత్వము అనే పదం 2 చోట్ల ప్రయోగించబడింది. ఒకటి ఇప్పుడు చదివాం కదండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. ఇంకా ముందు నుంచి చదవండి. యాలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇదిగో కృతజ్ఞత లేనివారు. అంచె దినాల్లో ఎలాగా ఉంటారో, మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో పౌలు తిమోతికి తెలియజేస్తూ రాసిన సందర్భం అండి ఇది. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, చూడండి అజితేంద్రియులు. ఏమన్నాడండి? అజితేంద్రియులు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిశీలతో చెప్పబడినటువంటి మాట. అదే మొదటి శతాబ్దం చివరిలో మాట్లాడుతున్నారు మళ్ళీ వాక్యం ద్వారా. అంటే ఆ శాస్త్రులు పరిసయ్యుల దగ్గర నుంచి ఈ వాక్యము ప్రచురించబడినంత వరకు కూడా మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు? వారి స్వభావంలో ఎటువంటి మార్పు లేదు. అందరూ కూడా ఇంద్రియాలని నిగ్రహించుకోలేనటువంటి స్థితిలోనే ఉన్నారు. మరి అంచె దినాల్లో ఇటువంటి స్వభావం గల మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారండి? నరకంలోకి వెళ్ళిపోతారు. అంటే చెప్పబడినటువంటి లక్షణాలతో పాటు ఈ అజితేంద్రియత్వము అనేది కూడా చాలా ప్రమాదకరమైంది. చాలా చెప్పారు కదా, అనురాగరహితులు, సజ్జన ద్వేషులు, బెంకములాడువారు, ఇవన్నీ కూడా మనకి ఈజీగా అర్థమైపోతాయి. అర్థమవుతుందా లేదండి చదువుతుంటే? మరి అజితేంద్రియులు అంటే మనకి ఏదో జయించిన వారు అనుకుంటాం, అది ఏదో గొప్ప పదం అనుకుంటాం. కానీ అజితేంద్రియ తత్వము అంటే ఏంటండి? ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోవడమే అజితేంద్రియ తత్వము. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోతావు. మరి ఆనాడు శాస్త్రులకి పరిశీలకి అర్థమైందండి ఇది. మీ మనసు అజితేంద్రియ తత్వంతోనూ తోపుతోనూ నిండి ఉన్నదంటే ఆనాడు శాస్త్రులకి పరిశీలకి అర్థమైందండి. వారికే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు సగం మందికి అర్థం కదండి మాట. ఏంటి? సగం మందికి కూడా అర్థం కాదు. ప్రభునందు ప్రియులారా, మరి ఇంద్రియములు అంటే ఎన్నని చెప్పుకున్నామండి? 5 అని చెప్పుకున్నాం. మరి ఈ 5లో మీకే
నేను ఛాన్స్ ఇస్తున్నాను. మనిషిని ఎక్కువగా పాపంలో పడేసేది ఏంటండి? చెప్పాలండి. ఓటింగ్ పెడదాం మనం. కన్ను, నాలుక. కన్ను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఓటింగ్కి. నాలుగు అనేవాళ్ళు ఏమండి? ఒకరు కన్నును నిగ్రహించుకోలేకపోతే ఇంకొకరు నాలుకనే నిగ్రహించుకోలేకపోయారు. మనిషిని ఎక్కువగా పాపంలో పడేసేవి ఈ రెండు ఇంద్రియాలండి. మిగతా ఇంద్రియాలు పాపంలో పడేవంటే పడేస్తాయి, కానీ ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఈ రెండే. దానిలో మొదటిగా కన్నును గురించి క్రీస్తు వారు ఏం చెప్పారో ఒక్కసారి చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం అండి. ఆగండి. అంటే మన కన్ను మనల్ని అభ్యంతరపరుస్తుందండి. ఎప్పుడన్నా కన్ను అనేది అభ్యంతరపరుస్తుందండి. ఎందుకు పరుస్తుంది? నా కన్ను నా ఇష్టం, మీ కన్ను మీ ఇష్టం. కన్ను ఎందుకు అభ్యంతరపరుస్తుంది? ఎవరికి అభ్యంతరపరుస్తుంది? లోకంలో దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారు చాలా మంది. వారి కన్ను ఎప్పుడన్నా వారిని అభ్యంతరపరుస్తుందా? వారి కన్ను అనేది స్వేచ్ఛా విహారం చేస్తూ ఉంటుంది. కానీ ఎవరి కన్ను అభ్యంతరపరుస్తుంది అంటే, ఇదిగో దేవుళ్ళో బతకాలి, దేవుళ్ళో ఉండాలి అనే వారి కన్ను ఏం చేస్తుందండి? అభ్యంతరపరుస్తుంది. అంటే భక్తిగా బ్రతుకుతున్న వారు కూడా పాపపు అంచుల్లో వరకు వెళ్తారు. గమనించాలి మీరు. భక్తిగా బ్రతుకుతున్న వారు కూడా కంటి ద్వారా ఎక్కడి వరకు వెళ్తారండి? పాపపు అంచుల వరకు. చూడండి, వెళ్తూ ఉంటాం, ఒక అశ్లీలమైనటువంటి వాల్ పోస్ట్ కనపడుతుంది. మన కన్ను వెళ్తుందా లేదా అక్కడికి? నిజాన్ని ఒప్పుకుందాం, వెళ్దా? అంటే పాపపు అంచు వరకు నువ్వు వెళ్ళావు, కానీ చూసింది నీ మనసులోకి రాకూడదు. అప్పుడు ఏం చేయాలి? కన్ను చూసింది నీ మనసులోకి రావాలంటే కన్ను ఏం చేయాలి? అప్పుడు నిన్ను అభ్యంతరపరచాలి. ఏం చేయాలండి? అభ్యంతరపరచాలి. నువ్వు చూడకూడదు అని. ఈ మాటలు క్రైస్తవునికి వర్తిస్తాయండి. ఎవరికి వర్తిస్తాయండి? క్రైస్తవునికి వర్తిస్తాయి. కాదు, చూసే 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 అంటే అని చెప్తుందనుకో, అప్పుడు యేసుప్రభువు వారు ఏం చేయమంటారు? నీ ఉద్దేశాన్ని అభ్యంతరపరుస్తుంటే దాన్ని పెరికివేసి ఎక్కడ పడేయమంటున్నాడు? భక్తిగా బతకాలి, పరలోకం చేరుకోవాలనే నీ ఉద్దేశాన్ని అది అభ్యంతరపరుస్తుంటే దాన్ని ఎక్కడ పడేయమంటున్నాడు? ఎలాగా? దాన్ని పెరికివేసి ఎక్కడ పడేయమన్నాడు? సరిగ్గా చదవండి ఒకసారి. మొదటి నుంచి ఒకసారి చదవండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, చూడండి, ఏ కన్ను అయితే నిన్ను అభ్యంతరపరిచిందో దాన్ని పెరికి, అంటే మన కన్ను మనం పాడేసుకోలేండి. పెరికి ఊడపూసుకొని పాడేసుకోవాలా? అంటే అర్థం ఏంటి? ఆ యొక్క స్వభావాన్ని పెరిగివేయాలి, అంతేగాని కన్నుని పెరిగివేయాలని కాదు. ఆ యొక్క స్వభావాన్ని ఎలా పెరిగివేస్తాం మనం? నువ్వు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ కన్ను అభ్యంతరపరుస్తుంది అనుకో, చూసే చూసే చూసేని వాక్యం గుర్తు రావాలి. ఏం చేయాలండి? వాక్యం గుర్తొస్తే నీ కన్ను నువ్వు పెరిగివేసుకున్నట్టే. ఇది లోకులకి ఎలా అర్థమవుతుందండి? పెరిగివేసుకోమన్నాడు దేవుడు, పెరిగివేసుకోండి మీరు అని అంటారా లేదా? అక్షరార్థంగా తీసుకుంటే అంటారా లేదండి చాలామంది? ఇదిగోండి ఇక్కడ రాయబడి ఉంది కదా, మీరు పెరిగివేసుకుంటే. ఎప్పుడు ఆ వాక్యాన్ని అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా ఆలోచించాలి. ఇంకేమంటున్నాడు? రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే, చూడండి, ఒక్క కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. చూడండి ఎంత స్ట్రాంగ్గా చెప్పారో యేసుప్రభు వారు. నీ కన్ను నిన్ను ఏ విషయంలో అన్నా సరే
ఒక యవ్వనస్తుని చూస్తున్నప్పుడు కానీ ఒక యవ్వనస్తురాలను చూస్తున్నప్పుడు కానీ అభ్యంతరపరిచిందా? దాన్ని ఎలా పెరిగేయాలి? దేవుడి వాక్యం నీకు గుర్తొచ్చే పెరిగివేయాలి. అది అన్యులకు లేదండి ఆ అవకాశం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఉండదు, వాక్యం యొక్క అనుభవం అనేది ఉండదు. వాక్యం కలిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు 2 కళ్ళు కలిగి ఇక్కడ జీవించడం కన్నా అసలు కళ్ళు లేకుండా పరలోకంలో ఉండడం మేలు. అంటే కళ్ళు చూడండి, అంటే కళ్ళు పోయి పరలోకం వెళ్ళిపోతామని కాదు. అంటే అవి నీకు అభ్యంతరపరుస్తాయి. అలా అభ్యంతరపరుస్తే వాటిని వాక్యంతో పెరిగివేసుకోవాలి అని అర్థం. మరి ఈరోజు ఎంతమంది యవ్వనస్తులండి సెలవుల్లో అశ్లీలమైనది చూస్తూ సమాజంలో ఇంత భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతుంది. కారణం ఏంటండి? కన్ను. మరి ఈ ఇంద్రియం మీద నిగ్రహం ఉందండి, నిగ్రహం ఉందండి. ఆనాడు యూదులకి లేదు, శాస్త్రులకి, పరిసయ్యులకు కూడా లేదు. అందుకే ఈ 5టిని కలిపి యేసుప్రభు అజితేంద్రియులు అన్నారు. అంటే ఇంద్రియాలనే జయించలేకపోయారు. అంటే వారు కూడా కన్నుని ఏం చేయలేకపోయారు? జయించలేకపోయారు. వారి కన్ను స్వేచ్ఛా విహారం చేసేసింది. ప్రభునందు ప్రియులరా, కానీ బైబిల్లో ఒక భక్తుడు మాత్రం తన కన్నును మాత్రం చాలా కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ భక్తుడు ఎవరంటే యోబు. చూడండి, ఆ యోబు భక్తుడు కన్నులతో ఏం చేసుకున్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను. చూడండి ఏమండి, ఈ రోజు ఈ వాక్యము ప్రతి యవ్వనస్తుడికి తెలిస్తే సమాజంలో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతాయండి. యోబు భక్తుడంట తన కన్నుతో నిబంధన చేసుకున్నాడంట. మనం ఎవరైనా సరే ఈ పంచేంద్రియాలతో ఎప్పుడన్నా నిబంధన చేసుకున్నామండి? ఎప్పుడన్నా సరే కన్నుతో కానీ, నోటితో కానీ, చెవితో కానీ ఎప్పుడన్నా సరే అంటాం. ఇంకెప్పుడు నీతో మాట్లాడిన అంటాం. కానీ అవే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే మన ఓరేంటి? మన ఆధీనంలో. ఇక్కడ భక్తుడు చూడండి కంటితో నిబంధన చేసుకున్నాడంట. ఏమని? కన్యకను చూడని. చూడండి ఈరోజు సమాజంలో ఈ సెల్ ఫోన్లు అశ్లీలమైనవి చూస్తూ సమాజంలో మృగాల్లాగా మారిపోయి ఎంతమంది ఆడవారి బ్రతుకులను చిదిమేస్తున్నారండి. రీసెంట్గా జరిగినాయా లేదా? వాళ్ళందరూ ఎవరు? అజితేంద్రియులు. యేసుప్రభు మాట్లాడే ఎవరండి వాళ్ళందరూ? అజితేంద్రియులు. అంటే కన్ను ద్వారా చూడండి ఎంత పాపం జరిగిందో. అసలు మొదటి పాపము జరిగిందే కన్ను ద్వారా అండి. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచించగలిగితే మొదటి పాపం జరిగిందే ఎక్కడి నుంచి? కన్ను ద్వారా. హవ్వ ఏం చూసింది? ఏం చూసింది? పండుని చూసింది. అప్పటి వరకు తోటలో తిరుగుతూ చూసింది. కానీ సాతాను చూసేటప్పటికి చాలా అందంగా కనపడింది. చూడండి, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ నచ్చకపోతే అసలు నీకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా నచ్చారా అని అడిగితే నా కళ్ళతో నీ కళ్ళతో చూడక నా కళ్ళతో చూడు అని అంటాం కదా. అలాగా అవ్వను ఏం చేసిందంటే నీ కళ్ళతో చూడకమ్మా నా కళ్ళతో చూపిస్తాను చూడంటే అది ఎలా ఉందంట? చూచుటకు అందముగాను వివేకమిచ్చు రమ్యమైనట్టు ఫలముగా అనిపించిందంట. అంటే మొదటి పాపం దేని వలన జరిగింది? కంటి వలన జరిగింది. మరి నిగ్రహించుకుంటున్నామండి ఈ కంటి విషయంలో. అంటే మనలో కూడా చాలా మంది ఎవరున్నారు? అజితేంద్రియులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇంకా రెండవదిగా దేనికి ఓటేశారు మీరు? నాలుక. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదండి. ఎంత ఉంటుంది? ఎంత? 3 అంగుళాల నాలుక. ఈ 3 అంగుళాల నాలుకని మన మాటల్లో కంట్రోల్లో పెట్టుకోలేము, తిండిలో కూడా కంట్రోల్ పెట్టుకోలేము. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను మీలో లేకుండా చూసుకొనిడి అని చెప్పారు. ప్రభునందు ప్రియులరా, అంటే నాలుక
ఏం చేసింది? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకునేలాగా చేసిందా లేదా? ఏసావు చరిత్రను మనం గమనిస్తే ఖచ్చితంగా చేసింది. ఒక తిండి విషయంలోనే చేస్తుంది. నీవు తిండిపోతు అయితే నీ నాలుకకు ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకో అన్నాడు. నాలుక మల్టీపర్పస్ అండి. కన్ను చూపు విషయం ఒకటే, నాలుక అనేది మహా డేంజర్. ఇప్పుడు చెప్పండి, దేనికి ఓటేస్తారు? చెవు ఒక విషయంలోనే, వినడంలోనే, కన్ను ఒక విషయంలోనే, ముక్కు ఒక విషయంలోనే, చర్మం కూడా ఒక విషయంలోనే, నాలుక 2 విధాలుగా పాపం చేస్తుంది. నాలుక కత్తి పెట్టుకోమన్నాడంటే తిండిపోతుతనం కూడా ఏంటి? ఒక పాపమే. ఏసావు ఆ తిండిపోతుతనం వల్లే కదా జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడు. అంటే మల్టీపర్పస్ పాపం చేయిస్తుంది. అటు తిండి ద్వారా కూడా పాపం చేస్తుంది, నాలుక మాట ద్వారా కూడా ఏం చేస్తుంది? పాపం చేస్తుంది. ఇప్పుడు దేనికి ఓటేస్తారు? ఇంద్రియాల్లో అత్యధికంగా పాపం చేయించేది దేందుకు? 2 అంచులు గల ఖడ్గం. ఒక విధంగా చెప్పాలంటే అటు పాపం చేయిస్తుంది, ఇటు కూడా పాపం చేయిస్తుంది. అంటే 2 విధాలుగా నాశనం అయిపోతాం అన్నమాట. ఎన్ని విధాలుగా అండి? 2 విధాలుగా నాశనం. అది ఎంత భయంకరమైందో చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవన మరణములు నాలుక వశము. అంటే ప్రభు నందు ప్రియులారా, పుట్టడం చనిపోవడం నాలుక వశం కాదు. జీవన మరణములు అంటే ఏంటివి? నిత్య రాజ్యం చేరుకోవడము, లేకపోతే నరకములో ఉండడం అనేది దేని వశం? దేని వశం అండి? నాలుక వశం. అక్కడ జీవన మరణాలంటే పుట్టడం చావడం కాదు. పుట్టడం చావడం నాలుక వశంలో లేదు, అది దేవుడి వశంలో ఉంది. మరి జీవన మరణాలంటే పరలోకం చేరుకోవడము, లేకపోతే నరకంలో ఉండడము, ఏదో ఒకటి చేసేది ఏంటి? నాలుక. జీవన మరణాలు. నీకు జీవం కావాలా, నిత్య జీవం కావాలా? ఎవరి వశంలో ఉంది? అందుకే కదండి నోరు మంచిదైతే, మన నోరు మంచిదైతే మన స్థిరమైనటువంటి ఊరైనటువంటి పరలోకం కూడా చాలా మంచిగా ఉంటుంది. మన నోరు మంచిది కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోద్ది? మన నోరు చెడ్డదైతే చెడ్డదైన నరకంలోకి వెళ్ళిపోద్ది. చూడండి, అంటే నాలుక ఎంత భయంకరమైందో చూడండి. జీవన మరణాలే దాని వశంలో ఉన్నాయంట. అందుకండి అగ్ని వంటి నాలుక ఇది. ఇటువంటి నాలుక. అందుకే దాన్ని చల్లార్చడానికి దేవుడు ఎక్కడ పెట్టాడు? తడి ఉన్న ప్రదేశంలోనే. దాని అగ్గి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ కొంపల్ని ఈ కొంపల్ని రగలేసేస్తుంది. అందుకే తడి ఉన్న ప్రాంతంలోనే శరీరంలో దేవుడు దాన్ని పెట్టాడు. ప్రభునందు ప్రియులారా, అంత భయంకరమైనది. దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారండి? వృద్ధులు సైతం కూడా దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ముసలమ్మ ముచ్చట్లకు విముఖుడై ఉండు అన్నారు. అంటే ముసలి వారు కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేరా నాలుకని? మరి జీవిత అనుభవం రంగరించి చెప్తారు కదండి మనకి. తమ జీవిత అనుభవం అంతా కూడా రంగరించి చెప్తారు. మరి ఈ నాలుక విషయంలో వారికి అనుభవం ఉండదా? ఒక 60 సంవత్సరాలు అయినా 70 సంవత్సరాలు అయినా సరే వారు నాలుకను జయించుకోలేకపోతున్నారా? అంటే దేవుడు ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి అంటే అటువంటి మాటలు, నరకానికి తీసుకెళ్ళిపోయే మాటలు బహు అనుభవం కలిగినటువంటి వృద్ధులు కూడా మాట్లాడుతున్నారు అని అర్థం. దేనితో? వారి నాలుకతో. ప్రభునందు ప్రియులారా, ఎంత భయంకరమైందో. కేవలం నీకు మాత్రమే చిచ్చు పెట్టడం కాదు, నిన్ను నరకానికి చేస్తుంది. నీ ద్వారా అనేక కొంపలను ఆర్పేస్తుంది. కొంపలను మాత్రమే ఆర్పదు, ఇంకా ఏం చేస్తుంది చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమన్నాడండి? కన్ను అగ్ని అన్నాడండి దేవుడు. చెవి అగ్ని అన్నాడా? ముక్కు అగ్ని అన్నాడా? చర్మం అగ్ని అన్నాడా? దేన్ని అగ్ని అన్నాడు? నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన
పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు. చూడండి, ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేస్తుందంట. చాలండి. ప్రకృతి చక్రము. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏమిటి? ఈ సకల విశ్వము. ఈ సకల విశ్వము కూడా ఒక చక్రము వంటిది. సైక్లింగ్. విశ్వం కూడా కదులుతూ ఉంటుంది తెలుసండి. భూమి మాత్రమే కాదు, భూమిలో ఉన్న భూమి మీద ఉన్నటువంటి మనుషులు మాత్రమే కాదు, గ్రహాలు, నక్షత్రాలు, మొత్తం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో అన్ని విశ్వం కూడా ఏం చేస్తూ ఉంటుంది? కదులుతూ ఉంటుంది. విశ్వాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ప్రకృతి చక్రము అంటున్నాడు దేవుడు. ప్రకృతి అంటే మన కంటికి కనపడే ప్రకృతి మాత్రమే కాదు, మనకి కనపడినటువంటి అనంత విశ్వాన్ని అంతటిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే ప్రకృతి చక్రము. చక్రం అంటే కదలాలా లేదా? ఈ విశ్వం కదులుతుందా లేదా? అంటే ఈ విశ్వ చక్రానికి ఏం చేస్తుంది? నాలుక. ఏమండి, అంత భయంకరమైందా? చూడండి, మనకు కాదు, మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాకుండా మన నాలుక వల్ల మన ఇరుగు పొరుగు వారికి, అంతేకాకుండా ఈ విశ్వ చక్రానికి ఏం కలుగుతుంది? ప్రమాదం. తగలబెట్టేస్తుంది. అంత భయంకరమైందండి నాలుక. ఏంటిని అలా అంటే కోపడతారండి. ప్రభునందు ప్రియులారా, చూడండి, మచ్చున్న నాలుగు ఇంకా చాలా ప్రమాదం అంట. అది లోక సామెత అనుకోండి. దేవుడు ఏ నాలుగు అయినా సరే ప్రమాదము అని చెప్తున్నాడు. మరి ఎంత భయంకరమైనటువంటి నాలుక. మనిషి అంటే ఏ క్రూర జంతువు అయినా సరే సాధు చేసుకోగలడంట, కానీ దేన్ని సాధు చేసుకోలేడని బైబిల్ చెప్తుంది. తన నోటిలో ఉన్నటువంటి 3 అంగుళాల నాలుకను ఏం చేసుకోలేడు? సాధు చేసుకోలేడు. ఈ రాజమండ్రిని ఇప్పుడు ఉనికిస్తున్న చిరతపులిని కూడా మనిషి ఏం చేస్తాడు? ఒక వారం రోజుల్లో పట్టేసుకొని సాధు చేసుకుంటాడు. ఆ పట్టుకున్న మనిషి ఏం చేసుకోలేడు? అంత సూర్యుడు వీరుడు కూడా తన నాలుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధు చేసుకోలేరు. మృగాన్ని, పక్షిని, సర్పాన్ని, చరచరముల ప్రతి జాతీయ సమస్తాన్ని సాధు చేసుకోగలడు. అంటే సర్కస్లో చూసినట్లయితే రింగ్ మాస్టర్ సింహాన్ని ఎలా ఆడిస్తాడండి? అవసరమైతే సింహం నోట్లో కూడా తలెట్టిన రింగ్ మాస్టర్లు కూడా ఉన్నారు. అంత సాధు చేస్తాడు. సింహం కన్నా బలమైంది ఏంటి? నాలుక. సాధు చేసుకోగలుగుతున్నారండి? అదే చెప్తున్నా, వారినే అజితేంద్రియులు అంటున్నాడు. అంటే ఆ కాలంలో శాసులు, పరిశీలు వారి నాలుక కూడా ఏంటి? సాధు చేయబడలేదు. వారి కన్ను సాధు చేయబడలేదు, వారి నాలుక సాధు చేయబడలేదు. ఏ నరుడును చూడండి, నాలుకను సాధు చేయనేరడు. చూడండి, అది మరణకరమైనటువంటి విషముతో నిండినది. చూడండి, నిర్గళంగా మాట్లాడేస్తున్నాం, అనర్గళంగా మాట్లాడేస్తున్నాం అంటున్నాం కదా. ఆ అనర్ఘమైనటువంటి మాటల్లోనే ఉంటుందండి. విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు. చూడండి, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. కుళాయి దగ్గర దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులను శపిస్తాము. ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనములు, శాప వచనములు బయలు వెళ్ళను. మొన్న చూశానండి, సంఘంలో విశ్వాసి ఇంటిలో రాకాసి అంట. ఏంటండి? ఇంట్లో రాకాసి, సంఘంలో విశ్వాసి అంట. టైటిల్ కరెక్ట్గానే పెట్టారు. ఎవరి గురించి? నాలుక సాధు చేసుకోలేనటువంటి వారి కోసం పెట్టారు. ఎంత అనుభవం ఉంటే అలా పెడతారో చూడండి. అంత భయంకరమైందండి ప్రభునందు ప్రియులారా. అంటే అజితేంద్రియుల యొక్క లిస్టులో మనం ఉన్నాం లేదా? మానవత్వం గురించి ఉన్నాం, దైవత్వం గురించి ఉన్నాం, పశుతత్వం గురించి ఉన్నాం, రాక్షస తత్వం గురించి ఉన్నాం. ఎప్పుడన్నా ఈ అజితేంద్రియత్వం గురించి ఆలోచించామండి? చదివినా సరే మనకి ఏం పడలేదు, బోధ పడలేదు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు 2 అయినాయి.
ఇంకా మూడవదిగా అతి భయంకరంగా ఉన్న దాని గురించి మీరు దేనికి ఓటేస్తారు? ఏం మిగిలిన ఇంకా? చెవి, ముక్కు, చర్మం. దేనికి ఓటేస్తారు? చెవేనండి. చెవేనండి. ఎందుకు భయంకరమైందంటే చెప్పుడు మాటలు వింటారు. అవ్వ కన్ను ద్వారా పాడైపోయింది. మళ్ళీ పాడైపోయిందంటే మళ్ళీ సర్పం ద్వారా పాడైపోయింది అన్నాను అనకండి. నేను అన్నాను అనకండి. పాడైపోయింది అంటే అర్థం ఏంటంటే తన చూపు ద్వారా పాడైపోయింది. ప్రభునందు ప్రియులారా, తర్వాత చెవి ద్వారా పాడైపోయింది. చెవి ద్వారా ఎలా పాడైపోయింది? ఇది నిజమా అండి? ఇది ఎంత భయంకరమైనటువంటి ప్రశ్న అంటే అండి, ఈ ప్రశ్నతో మీరు ఎవరినన్నా ట్రాప్లో పాడచ్చు. ఎవరినన్నా ఇది నిజమా? మీ అత్తయ్య గారు నిన్ను అలా తిట్టిందంట కదా పరాయి వాళ్ళ దగ్గర, ఇది నిజమా అంటే ఆ కోడలి యొక్క మనసులో ఏం నాటిపోతుంది? విషబీజు నాటిపోతుందా లేదా? ఇది నిజమా? మీ అమ్మగారు నిన్ను అలా తిట్టారంటే ఆ కొడుకు యొక్క మనసులో ఏం మారిపోద్ది? ఎలా మారిపోద్ది? ఏం నాటపడుతుంది? విషబీజం నాటిపోద్ది. మీరు ఇది ప్రయోగించి చూడండి. ప్రయోగించబడి నిజంగా ప్రయోగించలేదండి. ఇది నిజమా అనే ప్రశ్నతో ఎవరినన్నా సరే పడగొట్టేయచ్చు. అసలు నిజమేనంటారా? ఇంకా వాడుక భాషలో చెప్పారు శ్రీను గారు. అసలు నిజమేనా అంటే క్వశ్చన్ మార్క్. ఏంటండి? క్వశ్చన్ మార్క్. ఇది నిజమా అంటే తన చెవులతో విందే ఏంటి అని. దేవుడు ఈ చెట్ల పండ్లలో దేన్నన్నా మీరు తినొద్దన్నాడు అంటే తినొద్దన్నాడు. మేము చావకుండా వండినట్లు తినొద్దన్నాడు అని చెప్పింది. చర్చ అదంతా అబద్ధం. తినమున మీరు మీ కళ్ళు తెరవబడి దేవతల్లాగా మారిపోతారు. ఎలా మారిపోతారండి? దేవతల్లాగా. అంటే మొదటిసారిగా కన్ను ద్వారా తన మనసును చేర్చుకుంది. రెండోసారిగా వినడం ద్వారా తన మనసును ఏం చేసింది? చేర్చుకుంది. మరి భయంకరమైందా కాదా? భయంకరమైందా కాదా? చెవి. ఎటువంటి చెవులు కలవారు ఉంటారంటే బైబిల్ చెప్తుందంటే చూడండి, దురద చెవులు కలవారు ఉంటారండి. చూడండి చక్కని మాట చెప్తున్నారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని చూడండి సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చెను. ఎటువంటి చెవులు అంటే దురద గల చెవులు ఏం చేస్తుందంట? సత్యానికి ఎప్పుడు కూడా చెవి ఇవ్వదంట. ఉన్నారా లేదా? ఉన్నది ఉన్నట్టు బోధించు, అస్సలకి చెవి యొగ్గో. గద్దించు, ఖండించు, అస్సలకి చెవి యొగ్గో. ఇప్పుడు చెప్పుడు మాటలు చెప్పు, కథలు చెప్పు. నిన్ను పూరిలాగా ఉప్పొంగి చేసేటువంటి మాటలు చెప్పు, ఆశీర్వాద మాటలు చెప్పు. పరలోకం నుండి ఆశీర్వాదం ఇంకా నీ మీదకి ఇప్పుడు దిగి వచ్చేస్తుంది అని చెప్పు. చక్కగా వింటారు. ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి చెవులు కలవారు? దురద చెవులు కలవారు. అటువంటి దురద చెవులు కలవారు ఖండించేవారి మాట, గద్దించేవారి మాట వినరు. ఏం చేస్తారంట? వారికి అనుకూలమైనటువంటి బోధలు కాదండి, బోధకులను పోగు చేసుకుంటారంట. ఈ బోధకులనే తమ కోసం ఏం చేసుకుంటారు? పోగు చేసుకుంటారంట. ఏమిష్టం ఈ దురద చెవి వారికి? కల్పనా కథలు. సత్యమునకు చెవిరెవరు? కల్పనా కథలు. కల్పనా కథలు అంటే కల్పించే చెప్పే వాటిని కల్పనా కథలు అంటారు. దీంట్లో ఏమైనా కల్పనా కథలు ఉన్నాయండి? అలా కథ అనకూడదు, గాథ. కథకి గాథకి
తేడా ఉందండి. కథ అంటే కల్పించి చెప్పింది, గాథంటే యథార్థ గాథ, యథార్థంగా జరిగింది. మరి కల్పనా కథలు చెప్పేవారికి ఇదెందుకండి? కల్పనా కథలు వినేవారికి ఇదెందుకండి? అవసరమా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు. అంటే చూడండి ప్రభునందు ప్రియులరా, చెవి ఎంత భయంకరమైందో చూడండి. ఎలా మారిపోద్దంట ఉండగా ఉండగా. దురద చెవులు అంటే, దురద చెవులు అంటే అక్కడ అర్థం ఏంటంటే సత్యం నువ్వు విననివ్వదు నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అసత్యం వైపుకే నీ చెవిని ఏం చేస్తుంది? మొగ్గనిస్తుంది. చెవి అసత్యం వైపుకే మొగ్గుతుంది. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారంటే చెవి గలవాడు వినుగాక అని చాలాసార్లు చెప్పారండి. మీరు కొత్త నిబంధన అంతా చదివితే అనేక పర్యాయములు ఏమన్నారు? చెవులు గలవాడు అంటే వారికి చెవులు లేదా? ఉన్నాయి. ఎటువంటి చెవులు అయ్యి? దురద చెవులు. దురద చెవులు అంటే అర్థం ఏంటి? సత్యానికి చెవి యొగ్గక ఏ చెవులు అయితే కల్పనా కథలు వింటాయో అటువంటి కల్పనా కథలు చెప్పేటువంటి బోధకులను పోగు చేసుకుంటారో చెప్తూ ఉంటారు కదండి. ఆ పాస్టర్ గారు మొదలెట్టారంటే నవ్వులేండి. ఏంటండి? గంట సేపు నాన్ స్టాప్ కామెడీ అంట. ఏంటండి? నాన్ స్టాప్. అలాంటి వాళ్ళు కావాలి మనకి. ఖండించి గద్దించి వాక్యంతో బుద్ధి చెప్పేటువంటి బోధకులు కావాలి. ఉంటే ఉంటారు సంఘంలో, లేకపోతే పోతారు. ఒక్క ఆత్మ అయినా సరే రక్షించబడితే చాలు. అంటే చెవుల ద్వారా కూడా ఎంత ప్రమాదం ఉందో చూడండి. వినుట వలన అసలుకే పునాదే చెవండి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసానికి పునాదే చెవి. ఎలాగో చెప్పమంటారా? వినుట వలన విశ్వాసం కలుగును. నీకు విశ్వాసం ఎలా కలుగుతుందంటే వినుట వలన కలుగుతుంది. అంటే విశ్వాసానికి పునాది ఏంటి? వినడం. ఆ మాట దేని గురించి చెప్పాలి? క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. అర్థమైందండి? వినుట వలన ఇంకా దేని వలన కూడా నీకు విశ్వాసం కలదు. వినుట వలనే విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట మీ పక్కింటి మామగారి మాట, మీ పక్కింటి తాతగారి మాట కాదు. ఎవరి మాట అయి ఉండాలి? యేసు క్రీస్తు వారి మాట అయ్యి ఉండాలి. ఆయన మాట ద్వారానే నీకు ఏం కలుగుతుంది? అంటే చెవి ద్వారా మనకి ఎంత ప్రయోజనం ఉందో చూడండి. ఆ చెవిని నువ్వు దురద చెవులుగా నువ్వు చేసుకున్నావంటే భయంకరమైనటువంటి నరకంలో నువ్వు ఉంటావా ఉండవా? అంటే ప్రభునందు ప్రియులారా చూడండి, కన్నుని కంట్రోల్లో పెట్టుకోలేని వారు, నోటిని కంట్రోల్లో పెట్టుకోలేని వారు, చూడండి తమ చెవిని కంట్రోల్లో పెట్టుకోలేని వారు ఎవరంటే అజితేంద్రియులు. ఏ తత్వం ఉంది వాళ్ళలో? మానవత్వం పోయింది, అజితేంద్రియ తత్వము వచ్చేసింది. అజితేంద్రియులు అంటే ఎవరని చెప్పాను? ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకోలేని వారు అజితేంద్రియులు. 3 అయినాయండి, ఇంకా 2 ఉన్నాయి. ఒకటి చర్మము. చర్మం కూడా పాపంలో పాడేస్తుందా? ఎలాగా? స్పర్శ ద్వారా చర్మం ఏం చేస్తుంది? పాపంలో పాడేస్తుంది. ఏమండి, బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి మహిళలకు తెలుసండి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో వారు ప్రయాణిస్తూ ఉంటారు. తెలుసా తెలీదా? తెలుసు. అంటే ఆ సమయంలో ఆ మగవారిని పాపానికి ప్రేరేపించింది ఏంటి? చర్మం. అపవిత్రమైనటువంటి స్పర్శ నీకు కలగాలని వాడిలో పాపాన్ని ప్రేరేపించింది ఏంటి? ఇంద్రియ పంచేంద్రియాల్లో ఒక ఇంద్రియమైనటువంటి చర్మమే. అంటే చర్మం ద్వారా కూడా ఏమవుతామో పాపంలో పడిపోయేటువంటి అవకాశము ఉందా లేదా? ఉంది. తర్వాత ఏముందండి? చర్మం తర్వాత ముక్కు. అంటే ముక్కు ద్వారా కూడా పడిపోతాం పాపంలో. పడిపోతామా లేక పడిపోమా?
ఆ? చెప్పాలండి, ఎలా పడిపోతాం ముక్కు ద్వారా పాపంలో. ప్రతి పురుషుడు ఏం చేయాలి? తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ రోజు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నీ దగ్గర 200 ఉన్నాయి. అలా రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ వాసనకు తగిలింది. నీ కుటుంబానికి పోషించుకోవాలని నీ దగ్గర పెట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఇంటికి దాకా నువ్వు 200 రూపాయలు ఆ వాసనకి పడిపోయి చికెన్ బిర్యానీ నువ్వు తీసుకున్నావు అంటే అదేంటది? దేవుడి దృష్టిలో పాపమే కాదా? ఎందుకంటే ప్రతి పురుషుడు ఏం చేయాలి? కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకోవాలి. అందుకే ఇటువంటి వారి కోసమే, అంటే ముక్కు ద్వారా పాపంలో పడిపోయేవారు కూడా ఉన్నారు. ఏసావుకి చూపు ద్వారా అయినా, రుచి ద్వారా అయినా ఎర్రని చుక్కుడుకాయలు లాంటి కూర వండుకుంటున్నాడంట. చూశాడు, ఎర్రగా కనపడింది. ఒక్క ఆ చూపు ద్వారానే పడిపోయాడా? వాసన ద్వారా కూడా పడిపోయి ఉండవచ్చు. ఈరోజు ఎలాగైనా సరే ఆదివారం అయినా సరే పప్పుచారు కాసేసుకోవాలనుకుంటాం. పక్కింట్లోంచి ఏమొస్తుంది? చికెన్ స్మెల్ వస్తుంది. నీ దగ్గర ఉన్న 500 రూపాయలు ఏం చేసుకుంటావు? వెళ్ళి తెచ్చేసి ఏం చేస్తుంది? అది ఎలా పాడేస్తుంది? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి అంటే ఏంటి? సంతృప్తి. దేవుడు నీకు ఆ రోజు పప్పుచారు ఉంటే పప్పుచారుతో తృప్తి పడు. అంతేగాని నువ్వు వాసన చూసి పడిపోయావంటే అది దేవుడి దృష్టిలో ఏంటి? పాపమే. ముక్కు కూడా అంత భయంకరమైందండి. అవునంటారా కాదంటారా? అందుకే దేవుడు చెప్పాడు కదా, వారి కడుపే వారికి దేవుడు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది కోపాన్ని ఎక్కడుందని అడిగితే మనుషులు ఉన్నటువంటి ఈ పంచేంద్రియాల్లో ఒక ఇంద్రియం మీద ఉందంట. ఎందుకు చెప్పారు అలాగా? ఎందుకు చెప్పారు? కోపతే చెయ్యి లెగుస్తుంది, కాలు లెగుస్తుంది, నోరు లెగుస్తుంది. ముక్కు ఎప్పుడైనా లెగుస్తుందా? ముక్కులు ఎగరేసేస్తారంట. ఏం చేస్తారంట కొంతమంది? ముక్కులు ఎగరేయడం అంటే ప్రభునందు ప్రియులారా, శ్వాస అనేది చాలా కష్టంగా తీసేసుకుంటారు. అందుకే వాళ్ళు ఏంటంటే ముక్కులు ఎగరేసేస్తారంట. అందుకే వచ్చింది ఆ సామెత. ఎక్కడ ఉంటుందంట? ముక్కు మీద ఇలాగ ముక్కుని ఇలాగ అనేస్తారు. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను పాపం ఎక్కడ ఉంటుందో చెప్తున్నట్టు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆతృతపడి కోపపడవద్దు. చూడండి, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఎక్కడ ఉంటుందండి కోపం? ముక్కు మీద కాదు, బుద్ధిహీనుల అంతరింద్రియములు. అంతరింద్రియములు అంటే చెప్పాలండి. ఇప్పుడు వరకు బాహ్యేంద్రియాల గురించి చెప్పుకున్నాం 5. అంతరింద్రియములు అంటే మనస్సే, ఇక్కడ కాదు, ఇక్కడ. అంతరింద్రియములు అంటే ఇక్కడ. బుద్ధిహీనుల అంతరింద్రియముల్లో సుఖ నివాసం చేస్తుందంట. దాన్ని తట్టి ఎవడో లేపకూడదు. వాడే చెప్తాడు, ఒరే నన్ను రెచ్చగొట్టక. కోపం చెప్తుంది నీకు, ఒరే నన్ను రెచ్చగొట్టక చెప్తుందా లేదు? వార్నింగ్ ఇస్తుందా? సుఖంగా పడుకుంటుంది, నాలో కోపం, నన్ను రెచ్చగొడితే నేను మనిషిని కాదు అని చెప్తుంది. అయినా సరే నువ్వేం చేస్తావు? రెచ్చగొట్టి తన్నులు తినేస్తావు. ముందు వార్నింగ్ ఇస్తుందా లేదా? వార్నింగ్ అనేది అంత భయంకరమైంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉంటుంది పాపం? ముక్కు మీద. బుద్ధిహీనుల ఆంతరింద్రియములందు కోపం ఏం చేస్తుంది? సుఖ నివాసం. చూడండి ప్రభునందు ప్రియులారా, అంటే ఈ పంచేంద్రియాలు అనేవి వాటిని నిగ్రహించుకుంటే నీకు పరలోకానికి ద్వారాన్ని ఇవే తెరుస్తాయి. పరలోకానికి ద్వారం ఏమిటంటే ఈ పంచేంద్రియాలని నిగ్రహించుకోవడమే. చూడండి, ఇంకా పాపం ఏ విధంగా ఆపాదించబడుతుందండి మనిషికి? ఈ పంచేంద్రియాల ద్వారా తప్ప ఏ విధంగా కూడా ఆపాదించబడదు. అంత భయంకరమైనవి.
ఈ పంచేంద్రియాలు సరిగ్గా వాడకపోతే, సరిగ్గా వాడితే నిన్ను ఇవే పరలోకానికి ఏం చేస్తాయి? గ్రీన్ కార్పెట్ పరిచి తీసుకు వెళ్తాయి. బైబిల్లో అనేక భక్తులు ఉన్నారా లేదా వీటిని నిగ్రహించుకోకుండా నరకానికి వెళ్ళిపోయినవారు అనేకులు ఉన్నారు. వీరే అజితేంద్రియులు. అంటే అజితేంద్రియ తత్వము అంటే ఏంటి? అదేదో గొప్ప బిరుదు కాదు. పంచేంద్రియములను నిగ్రహించుకోలేని వారే ఎవరు? అజితేంద్రియులు. వారికి నరకము తథ్యం అని బైబిల్ ఘంటాపదంగా చెబుతుంది. ప్రభునందు ప్రియులారా, మరి ఈ పంచేంద్రియాలని అదుపులో ఉంచేదేంటి? అజితేంద్రియ తత్వమును అదుపులో ఉంచేది ఏంటి? ఈరోజు ప్రసంగాంశం అదే అండి. అజితేంద్రియ తత్వమును అదుపులో ఉంచేది ఏమిటి? ఇప్పుడు మొదలెడుతున్నాను అనుకోకండి. అజితేంద్రియ తత్వమును అదుపులో ఉంచేది మనస్సు. ఆ మనసులో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో ఆ మనస్సే ఈ పంచేంద్రియాలను ఏం చేస్తుంది? అదుపులో పెట్టగలదు. దేవుడి యొక్క ఆత్మ కూడా దానికి తోడే ఉండాలి. చివరిగా ఒక వచనం చూసి ముగించుకోవచ్చు. 2 తిమోతి 1:17 7 దేవుడు మనకు శక్తియు, 2 తిమోతి 1:7 అండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల, చూడండి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదండి. ఎటువంటి ఆత్మ మనం కలిగి ఉన్నాం? ఏమైపోయింది ఆత్మ? దేవుడు ఇచ్చాడు కదా మనకి బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్మ యొక్క తత్వం ఏంటి? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఏమైపోయింది? అది మటుమాయం అయిపోయింది. అంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి కూడా మనకి పరిశుద్ధాత్మ ఏంటి అవసరమా కాదా? అంతేగాని కేకలేసేసాడాక ఈ ఇంద్రియాలతోనే. ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మను ఇచ్చాడు. దేవుడు మనకు పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే ఏంటి? ఈ ఇంద్రియాన్ని నువ్వు నిగ్రహించుకోవాలంటే నీకు ఖచ్చితంగా ఆత్మ ఉండాలి, దేవుడు ఆత్మ ఉండాలి. అదే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ తోడు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఇంద్రియాలని నిగ్రహించుకోలేగలవారు. లేకపోతే ఆ సామర్థ్యం ఎవ్వరికీ ఉండదండి. యేసుప్రభు వారికి ఉందా లేదా? కంగారు పడతారు ఏంటి? చెప్పండి. పంచేంద్రియాలను జయించారా? జయించారు. అర్షట్ వర్గాలను కూడా జయించినటువంటి ఆది సంభూతుడైన అర్షట్ వర్గాలు తెలుసా? మళ్ళీ ప్రసంగం అయిపోద్ది. కామ, క్రోధ, మద, మత్సర్యాలు ఇలాగ 8 ఉంటాయి. అర్షట్ వర్గాలను జయించినటువంటి ఆది సంభూతుడైన ఆయన పంచేంద్రియాలను కూడా జయించాడు. ఆ పంచేంద్రియాలను జయించినటువంటి యేసుప్రభు వారు చెప్తున్నారు, ప్రపంచంలో ఇంకెవరు చెప్పినా సరే అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే అర్షట్ వర్గాలను ఎవరు కూడా జయించలేకపోయారు ప్రపంచంలో. ఆయన మాత్రమే జయించాడు. ఆయన మాత్రమే జయించాడు కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ మనసు అనే గిన్నె దేంతో నిండి ఉంది? అజితేంద్రియ తత్వంతో నిండి ఉంది. అజితేంద్రియ తత్వం అంటే ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోవడం. ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి దేవుడు మనకి దేని జత చేశాడు? పరిశుద్ధ ఆత్మను జత చేశాడు. మరి పరీక్షించుకోండి, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇంద్రియాలను నిగ్రహించుకునేలాగా మిమ్మల్ని చేస్తుందో, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ మనలోంచి వెళ్ళిపోయి ఇంద్రియాలను నిగ్రహించుకోలేక పాపంలో పడిపోతున్నామో మీరే నిర్ణయించుకోండి. నిర్ణయం మీకే దేవుడు వదిలేస్తున్నాడు. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.